నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. మనకి సమ్మర్ వచ్చేసింది కదా, కాబట్టి ఈ సమ్మర్లో మీకు ఒక వాటర్ మిలన్ జ్యూస్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం వెరైటీగా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ఇది చాలా బాగుంటుంది కూడా. ముందుగా నేను ఒక సగం కప్పు, ఒక పెద్ద కప్పు నిండా వాటర్ మిలన్ ముక్కలు తీసుకున్నాను. ఒక సగం వాటర్ మిలన్ అనమాట. దాంట్లో ఒక అంగుళం అల్లం ముక్క, తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దాంట్లో మనకు షుగరు సరిపడా షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ బదులు తేనె అయినా వేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వడగట్టుకోవాలి. ఏమైనా పైన గింజలు అలా ఏమైనా ఉన్నా కూడా మనకు అవి రావన్నమాట. ఇట్లా వడగట్టుకొని ఆ పల్ప్ అంతా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనం కావాల్సి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, అట్లయినా బాగుంటుంది. కానీ నేను నిమ్మరసం వేయలేదు. ఇలా జ్యూస్ మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత మనం 2 సర్వింగ్ గ్లాసులను తీసుకోవాలి. ఇలా ఎంత చిక్కగా చాలా బాగుంది ఇది. ఈ సర్వింగ్ గ్లాసులు తీసుకొని దాంట్లో ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే నేను ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు వేస్తున్నాను, 2 స్పూన్స్. ఒక 10 మినిట్స్ చాలు, గంట కాదు. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న సబ్జా గింజలు అలా 2 స్పూన్స్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, వాటర్ మిలన్ జ్యూస్, దీంట్లో పోసుకోవాలి. ఇలా అంతే, ఎంతో ఈజీగా మనకు చాలా హెల్తీగా తయారైపోతుంది. ఈ ఎండాకాలం మనకు సబ్జా గింజలు చాలా చలవ చేస్తుంది, కాబట్టి మనం ఇంట్లో జ్యూస్, మామూలు జ్యూస్ కాకుండా ఇలా సబ్జా గింజలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఈ జ్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.